ఈరోజు నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు వీళ్ళంతా కూడా సెక్రటేరియట్ని ముట్టడించారు. ఇక్కడగా తెలంగాణ సెక్రటేరియట్ని ముట్టడించడం జరిగింది. మ్యాటర్ ఏంటంటే డిఎస్సిని రద్దు చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మీరు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టింది. డిఎస్సిని యథాతథంగా రన్ చేస్తుంది. డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అది చెయ్యట్లా. అదేమంటే మళ్ళీ ఇంకోసారి డిఎస్సి వేస్తామని చెప్తున్నారు. అది కాదు చేయాల్సింది. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పోస్టులకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం అవలంబించట్లేదు. సో వీటన్నిటి దృష్ట్యా మా నిరుద్యోగులకు న్యాయం చేయనటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అధికారులు తప్పుదోవ పట్టే విధంగా ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు. సో మేము దీనికి నిరసన తెలియజేస్తున్నామని చెప్పి సెక్రటేరియట్ ముట్టడికి వచ్చినటువంటి నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగులను అడ్డుకోవటానికి పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. భారీ స్థాయిలో బ్యారికేడ్లు, వాటర్ క్యాన్లు ఇలా ఎన్నో కొంత బలగాలను మోహరించడం జరిగింది. వీరిలో చాలామందిని అరెస్టు చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తే బాగుంటుంది తప్ప ఇలా కేసీఆర్ సగం ఓడిపోవటానికి కారణం, గెలవటానికి కారణం రెండిటికీ కూడా విద్యార్థులే. ఎందుకని అంటే తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీకి చేరనంత వరకు భారీ స్థాయిలో ఏమీ వెళ్ళాల, చాలా స్లోగా మందకొడిగా నడిచింది. ఎప్పుడైతే ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీకి చేరి కేసీఆర్ అక్కడ మీటింగులు పెట్టి యువతని రెచ్చగొట్టారో ఆ తరువాతే ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. దాని ఫలితమే రాష్ట్రం విడిపోవటం. ఆ రోజు కేసీఆర్ అధికారంలోకి రావటానికి కారణం అదే. ఎప్పుడైతే వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశాడో, ఏదైతే ఉద్యమం టైంలో ఆంధ్ర వాళ్ళంతా ఉద్యోగాలు దోచుకుంటున్నారో వీళ్ళని తరిమేస్తే మనకే అన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చివరికి మొండి చేయి చూపించాడో, దాని తర్వాతే గద్దె దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మరలా ఇప్పుడు కాంగ్రెస్ అదే పరిస్థితి తెచ్చుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మంచిది.